తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అన్ని విజయాలే కలుగుతున్నాయి. అనుకోని ప్రయత్నాలు అంటే మీరు ప్రయత్నం లేకుండానే కొన్ని కార్యాలు అప్రయత్నంగా జరిగే అవకాశం, కార్యసిద్ధి, కార్యజయము, కార్య అనుకూలత కూడా కనిపిస్తోంది. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, దూరమైన వారు దగ్గరికి రావడము, కుటుంబంలో చక్కని వాతావరణం కనిపిస్తోంది. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. వ్యాపారంలో కొత్త ఒప్పందాల లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపార పరంగా విశేషమైన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు ఈ రోజు చాలా విశేషమైన రోజుగా చెప్పడం జరిగింది. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. గతంలో మీకు తెలియకుండా వెనకబడి ఉన్న శత్రువులు కూడా ముందుకు వచ్చి సరెండర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మానసిక అశాంతి, మానసిక ఆందోళన, దేని మీద మనసు పెట్టలేకపోవడము, తర్వాత మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడము, బ్యాక్ స్టాపింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా కొంత ఉద్యోగం నష్టం రావడము, వ్యాపారాలు నష్టం రావడము, పెట్టుబడులకు ఈరోజు అస్సలు బాగాలేదు. ఈరోజు టోటల్గా కుంభరాశి వారికి బాగాలేదు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో కొంతమందికి మూసివేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఏం చేస్తే మంచిది అనేది ఆలోచన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, గురువు 3వ స్థానంలోను, అంటే చంద్రుడు గురుడు కూడా 3వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. విశేషమైన ఫలితాలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. విద్యార్థులకు విజయాలు, ఉద్యోగస్తులకు చాలా చక్కని శుభవార్తలు వినడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ రావడము, ధనపరంగాను శుభవార్తల పరంగాను ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే కనుక సంతానం పట్ల కొంత శ్రద్ధ వహించండి. కొంత ఇబ్బందులు పడేటట్టుగా గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు, అది ధనానికి సంబంధించింది కావచ్చు, పనులకు సంబంధించింది కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కొత్త కొత్త అవకాశాలు ఈ రోజు మీకు రాబోతున్నాయి, సూచనలుగా కనబడుతున్నాయి. వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించుకొని తులసి మాలను స్వామివారికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.